అందరూ అనుకుంటూ ఉంటారు అప్పు హైదరాబాద్ వచ్చింది కానీ ఇంటికి ఇన్వైట్ చేయలేదని. ఇక్కడ చూసారా సండే అయితే నేను ఫుల్ బిజీ అనమాట. గెస్ట్లు వస్తూనే ఉంటారు ఎవ్రీ సండే. సో అందుకు పిలవట్లేదు. కొంచెం టైం తీసుకుని అందరినీ పిలుస్తా. ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఆర్మీ క్వార్టర్స్లోకి మా అక్క బావ పిల్లలు అయితే వచ్చారనమాట లాస్ట్ సండే. మేము వచ్చేసి ప్రజెంట్ సికింద్రాబాద్ ఆర్మీ క్వార్టర్స్లో అయితే ఉన్నాము. ట్యాంగాలో సేమ్ పైన ఎలా ఉన్నాము ఇక్కడ కూడా పైన క్వార్టర్సే ఇచ్చారు. మేము వచ్చిన రోజే రోడ్ వేసారనమాట, అందుకే కొంచెం నీట్గా అనిపిస్తుంది. బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆర్మీ క్వార్టర్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అక్క వాళ్ళు అంటే మా ఓన్ సిస్టర్ అనమాట. ఇక్కడ అక్క వాళ్ళు మార్నింగ్ వచ్చారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా బయటికి వెళ్దాము, చోటు స్కూలు పార్క్ అవన్నీ చూపిద్దామని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాము. రియాన్సీ, జ్ఞానిత, మోక్షిత, చోటు బాగా ఆడుకున్నారన్నమాట. ఆడుకునేసి కిందికైతే దిగారు. ఇంకా సైకిల్ అయితే తొక్కేస్తున్నారు. ఇక్కడ వ్యూ ఉంది కదా, మా ఇంటి వెనకాల పార్క్ అనమాట. అది పార్క్ పక్కనే స్కూల్. ఇటు పక్క స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే స్టిచ్చింగ్ క్లాసెస్, బ్యూటిషియన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. అన్నీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి బ్యూటిషియన్ స్టిచ్చింగ్ కోర్స్ ఉంది అనమాట. దాని పక్కనే పార్క్, దాని పక్కనే చోటు స్కూల్ అనమాట. ఇది వచ్చేసి పక్క వీధిలో మా క్వార్టర్స్ ఉన్నాయి కదా, మా క్వార్టర్స్ లాగే అలా లైన్స్ ఉంటాయి అనమాట. ఆ లైన్లో ఆ క్వార్టర్స్ ఇవి. చెట్లు చూడు ఎంత బాగున్నాయో. ఇక్కడైతే ఉయ్యాలు కూడా కట్టుకోవచ్చు పిల్లలకి. ఇంకా మా ఆయన మా బావ అయితే వాకింగ్ చేస్తున్నారు. మేము వాళ్ళతో పాటు అలా వెళ్ళి ఫస్ట్ అయితే మేము పార్క్ వెళ్దాం అనుకున్నాం. బట్ స్కూల్ చూపిద్దామని చెప్పి చోటు స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా పార్క్ వద్దాం అనుకున్నాం. బట్ మా ఆయన సండే కదా, రోజు సండే మార్కెట్కి వెళ్దామని చెప్పి బయటకైతే తీసుకెళ్లారు. నేను చెప్పా కదా స్టిచ్చింగ్ క్లాసెస్, బ్యూటిషియన్ క్లాసెస్ ఇదే అనమాట. దీని పక్కనే పార్క్ కనిపిస్తుంది కదా. మేము పార్క్కి వెళ్ళకుండా చోటు స్కూల్కి అయితే వెళ్ళాము. పార్క్ పక్కనే స్కూల్. సో అర్థమైంది కదా మీకే, అన్నీ దగ్గరే ఉన్నాయి, ఇబ్బంది లేదనమాట. ఒక 3 years మాత్రం ఇబ్బంది లేదు. తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తుందో పోస్టింగ్ తెలియదు. కానీ ఈ 3 years 2026 ఎండింగ్ వరకు ఇక్కడే అనమాట మేమైతే. ఇది చోటు స్కూల్. ఇంకా అడ్మిషన్ అయితే చేయించాను మొన్ననే. ఎల్కేజీకి అయితే జాయిన్ చేయించారు చోటుని. ఇంకా April 1 నుంచి చోటు అయితే స్కూల్కి వెళ్తారు. చోటు స్కూల్ ఫ్రంట్ సైడ్ అనమాట ఈ వ్యూ వచ్చేసి. లోపలైతే లాక్ చేసేసారు. జస్ట్ బయట వచ్చేసి అలా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని వచ్చేసాము. బయటకైతే వెళ్ళిపోయాం అనమాట. ఈరోజు సండే మార్కెట్కి అయితే వెళ్ళి అక్కడ కాయగూరలు తీసుకొని మళ్ళీ వచ్చి పార్క్ అయితే వెళ్ళాము. పిల్లల్ని కొద్దిసేపు ఆడిపించేసి నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట, డిన్నర్ ప్రిపేర్ చేద్దామని. అప్పటికే 7:30 అయింది ఈ టైం వచ్చేసి. అక్క వాళ్ళు వెళ్ళిపోవాలి అంటుంటే బావకు ఆఫీస్ ఉంది, పాపకి జ్ఞానతకి స్కూల్ ఉంది కదా. సో డిన్నర్ ప్రిపేర్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు నైటే. పాపం వెళ్ళేటప్పుడు జ్ఞానత మోక్షిత బాగా అయితే ఏడ్చారనమాట. ఇక్కడ వ్యూ వచ్చేసి స్కూల్, చోటు స్కూల్ అని చెప్పా కదా, బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. రోడ్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక లైన్ వైజ్గా క్వార్టర్స్ అయితే ఇలా ఉంటాయి. ఒక్కొక్క క్వార్టర్స్ ఒకలా ఉంటుంది, అంటే ఒక ర్యాంక్ వైజ్ లాగా ఉంటాయి అన్నమాట క్వార్టర్స్. ఇక్కడ నుంచి కొంచెం అలాగే స్ట్రైట్గా వెళ్తే ఇంకా బయట వచ్చేస్తుంది అన్నమాట టౌను. ఈ బయట వచ్చేసి సండే మార్కెట్ అని ఒకటి ఉంటుంది, చెప్పా కదా ఆల్రెడీ. అక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట, అన్నీ దొరుకుతాయి. సండే టైంలో అలా బయటికి వెళ్ళేసి ఒక 1 వీక్కి సరిపోయేలాగా కాయగూరలన్నీ తీసేసుకుంటాం. సండే అలా బయటికి వెళ్తాం అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వాయిస్ ఓవర్ అయితే బంద్ చేసేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జ్ఞానంత